గుణపాఠం నేర్పించిందా? ఐపాక్ గాలికెళ్లాక పార్టీ బలం కోల్పోయిందా? జగన్ కొత్త స్ట్రాటజీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024లో కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఈ ఓటమి వెనుక కారణాలు అనేకం ఉన్నా ఒకటి మాత్రం క్లియర్, పార్టీ నిర్మాణం పూర్తిగా దెబ్బతింది. ఐపాక్ వాలంటీర్ల ఆధీనంలోకి వెళ్లిన పార్టీ స్థానిక నేతలు పక్కకు తప్పించబడ్డారు. పార్టీ కార్యకర్తలు యాక్టివ్ గా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఇప్పుడు జగన్ ఫోకస్ మారింది. పార్టీకి మరమ్మతులు, అనుబంధ విభాగాల పునర్నిర్మాణం, రూట్ లెవెల్ కమిటీలకు బలం. జగన్ ఓ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. పార్టీలో పనిచేసిన వారికే పదవులు. ఓటమిని ఎదుర్కొన్న యువ నాయకులు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులు. ఆర్గనైజేషన్ సిస్టమ్ తెలిసిన వాళ్లే కీలక స్థానాల్లో ఉండాలనే జగన్ ప్లాన్. అనుబంధ సంఘాల కమిటీలు పూర్తి అయితే జగన్ సైన్యం సైజు 14 to 18 లక్షల వరకు వెళ్తుందన్న అంచనాలు. గ్రామ స్థాయి నుంచే నేతలను ఎంపిక చేసి వారిని ప్రజలతో మమేకం చేసే లక్ష్యంతో జగన్ ముందుకెళ్తున్నారు. ఒక పిలుపు వచ్చిన 5,000 మంది రావాలి అనే స్థాయిలో శక్తివంతమైన రూట్ బేస్ ఏర్పాటు చేస్తున్నారు. యాక్టివ్ కాని వారిపై వేటు వేస్తూ యువతకు పెద్ద ఎత్తున పెద్దపీట వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువతను గుర్తించి వారిని పార్టీకి తేవాలని చూస్తున్నారు. ఇది పార్టీలో కొత్త జోష్ ను తీసుకురాబోతుంది. ఇక చూడాలి జగన్ తీసుకొస్తున్న ఈ కొత్త మార్పులు వైసీపీని మరోసారి గద్దెపైకి తీసుకెళ్తాయా? ఈ స్ట్రాటజీ రాబోయే రోజుల్లో ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.